నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయితే ఏపీ రాజకీయాల్లో దూసుకువెళ్తా ఉంది. చాలా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలతోటి టీడీపీ జనసేన నేతలైతే కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో బదిలీ అయ్యేటువంటి అంశం మీద అయితే ఇరు పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం అయితే దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే మొత్తానికి చూస్తే రాజధాని పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలను పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే 2009 ఎన్నికల్లో చూస్తే ప్రజారాజ్యం పార్టీ బలమైనటువంటి ఓటు బ్యాంకును ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సాధించింది. విజయవాడలో చూసుకుంటే దాదాపు 3 నియోజకవర్గాలు ఉన్న పరిస్థితుల్లో అయితే విజయవాడకు సంబంధించి విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ. ఈ 3 నియోజకవర్గాల్లో దాదాపు 2 నియోజకవర్గాలను అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ కేవలం 800 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ విజయవాడ సెంట్రల్లో ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా వంగవీటి మోహన్ రంగ కారు డ్రైవర్గా పనిచేసినటువంటి మల్లాది విష్ణు అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే 3 నియోజకవర్గాల్లో కూడా ప్రజారాజ్యం తన సత్తా చాటినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావితమైనటువంటి ఓట్ బ్యాంకును అయితే సాధించలేకపోయింది. ఇటు మంగళగిరి నియోజకవర్గంలో సైతం కూడా ఆనాడు ప్రజారాజ్యం పార్టీ 40,000 ఓట్ల పైచిలకు ఓట్లు సాధించింది. 2వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గాలన్నీ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కన్నుబడినట్టు స్పష్టంగా కనబడుతుంది. అటు విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అయితే పోటీకి సిద్ధమైంది. ఇటు మంగళగిరి నియోజకవర్గంలో సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గతంలో పోటీ చేసి ఓటమి చెందిన తక్కువ ఓట్లతో ప్రస్తుతం ఆయన అయితే బరిలోకి నిలుస్తున్నట్లయితే కనబడతా ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న తరంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును అయితే వీరైతే ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విజయవాడ తూర్పులో దాదాపు 60,000 ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ సెంటర్లో కూడా 50,000 ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. విజయవాడ అంటే ఒకప్పుడు వంగవీటి మోహన రంగాకి అడ్డాగా చెప్పొచ్చు. విజయవాడని కేంద్రంగా చేసుకొని కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయన రాజకీయాలు నడిపిన పరిస్థితి. ఒకానొక టైంలో పిసిసి అధ్యక్షుడి స్థానానికి ఆనాడు వంగవీటి మోహన్ రంగా ఎదిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఆయనకి పిసిసి అధ్యక్ష పదవిని ఖరారు చేసేటువంటి క్రమంలోనే ఆనాడు ఆయనకి పిసిసి అధ్యక్ష పదవిని ఖరారు చేసేటువంటి టైంలోనే ఆ రోజు ఆయన హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వంగవీటి మోహన రంగా అభిమానులు ప్రభావితమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అటు కాపు సామాజిక వర్గం కానీ, అటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంకులో కూడా వంగవీటి మోహన్ రంగాకి బలమైన పట్టు ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరగణం కానీ, ఆయన అభిమాన గలం కానీ పెద్ద ఎత్తున ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పొత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్క సీట్ అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా చెప్పొచ్చు. సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత ఆయన భార్య 2 సార్లు, అయితే ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ సైతం 2004లో విజయవాడ తూర్పు నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిపిన పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఈ నియోజకవర్గాల్లో ఈ విజయవాడ 3 నియోజకవర్గాలు కానీ, మంగళగిరి కానీ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి అయితే ఖచ్చితంగా ఒక సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే జనసేన పార్టీకి ఇతర సామాజిక వర్గాలకు సీట్ ఇచ్చినప్పటికీ కూడా అంత ప్రభావమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మాత్రం కనుక ఇక్కడ టికెట్లు కనుక కేటాయిస్తే టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ లెవెల్లో అయితే పూర్తి స్థాయిగా బదిలీ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇటు విజయవాడ తూర్పుకు సంబంధించి ప్రస్తుతం జనసేన పార్టీ తరపు నుంచి అమ్మిశెట్టి వాసు అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే అమ్మిశెట్టి వాసు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో జనసేన పార్టీ ఇక్కడ నుంచి రాము అనేటువంటి ఒక అభ్యర్థిని గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి గన్నవరం పోటీ చేసినటువంటి బత్తిన రాముని ఇక్కడ నుంచి తీసుకొచ్చి పోటీలో నిలిపింది. చివరి నిమిషంలో పోటీలో నిలపడం వల్ల దాదాపు 30,000 ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఈ విజయవాడ తూర్పు అనేది వంగవీటి అభిమానుల అడ్డాగా చెప్పొచ్చు. ఇక్కడ జనసేన కాదు, బత్తిన రాము కాదు, వంగవీటి మోహన్ రంగా సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఆ రోజు జనసేనకి పార్టీకి ఓటేసిన పరిస్థితి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధాకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి అయితే విరమించారు. గత ఎన్నికల్లో తన పోటీ చేయకపోవడం వల్ల దాదాపు 30,000 పైచీలకు ఓట్ బ్యాంక్ ఎక్కడైతే పడిన పరిస్థితి. అయితే ఆ రోజు అమ్మిశెట్టి వాసుకి టికెట్ ఇచ్చిన పరిస్థితి. అయితే అమ్మిశెట్టి వాసు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నేతగా ఉన్నారు. కుంచానపల్లి గ్రామం సంబంధించినటువంటి వ్యక్తి అమ్మిశెట్టి వాసు. అయితే ఈయన మంగళగిరి కానీ, విజయవాడ తూర్పు కానీ 2 నియోజకవర్గాలు ఎక్కడిచ్చినా పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే అమ్మిశెట్టి వాసుకి టికెట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా పట్టుబడతారు. ఇటు కులాల ఈక్వేషన్ తీసుకున్నప్పటికీ కూడా మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో
ప్రాంతాలు విజయవాడ తూర్పు కమ్మ సామాజిక వర్గానికి గతంలో కేటాయించారు, ఇప్పుడు కూడా కేటాయించే పరిస్థితి ఉంది. ఇటు మంగళగిరి నారా లోకేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఈ రెండు ప్రధానమైనటువంటి నగరాల్లో తెలుగుదేశం పార్టీ కమ్మలకే ప్రాధాన్యత ఇస్తే జనసేన పార్టీ సంబంధించిన కాపు వర్గీయులు కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా అనగదొక్కే కుట్ర తెలుగుదేశం మళ్ళీ చేస్తున్నటువంటి ఇండికేషన్ అయితే ఖచ్చితంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రత్యేకించి చెప్పాలంటే ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఎర్రబాలెం, అదేవిధంగా కుంచానపల్లి, చిర్రావూరు, దుగ్గిరాల, ఉండవల్లి, మంగళగిరి టౌను, ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ 6 పంచాయతీల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలమైన ఓటు బ్యాంకు ఉందని చెప్పొచ్చు. ఇందులో ఎర్రబాలెం మేజర్ పంచాయతీగా ఉంది. దాదాపు 35 నుంచి 40 వేల ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు మంగళగిరి ప్రాంతంలో ఉన్నాయి. మంగళగిరిలో నారా లోకేష్ గెలుపుకి అవసరమైనటువంటి ఓటు బ్యాంక్ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నుంచి పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవిని అయితే బరిలోకి దింపింది. గంజి చిరంజీవి బీసీ నేతగా గుర్తింపు పొందారు. దాదాపు 1,20,000 పైచిలకు బీసీ ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో బీసీలందరూ కూడా ఏకతాటి మీద బీసీ అభ్యర్థులు నిలబడితే ఓట్లేసే పరిస్థితి ఉంది. కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లయితే ఇక్కడ ఖచ్చితంగా నారా లోకేష్కి కీలకం అని చెప్పొచ్చు. ఈ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని నారా లోకేష్ కైవసం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజయవాడ తూర్పు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ, గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకైతే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ నారా లోకేష్ ఇటు మంగళగిరి పరిసర ప్రాంతాలు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇటు వంగవీటి రాధా లాంటి నేతలతో, అదేవిధంగా ఇటు మంగళగిరికి చెందినటువంటి అమ్మిశెట్టి వాసు లాంటి నేతలతోటి సఖ్యత పాటించి వారి ఇరువురిని కూడా వారందరినీ అంటే ఈ స్థాయి నేతలు ఎవరెవరైతే ఉన్నారో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వారందరినీ గుర్తించి ఖచ్చితంగా నారా లోకేష్ తనకు అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడే మంగళగిరిలో తాను సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయనేది పరిశీలకులు భావిస్తున్నటువంటి మాట.